పనిచేసి అక్కడ పనిచేస్తాం అంతే. ఆ డిప్యుటేషన్స్ కూడా 9 నెలలుగా మనకు సాగలే. అది స్పౌజ్లకు అయితే 2 నెలలకే వాళ్ళ జిల్లాలకు చేర్చిళ్ళు. అది కూడా కంప్లీట్గా పర్మనెంట్గా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా కూడా మరి ఎవరు అడ్డుపడుతున్నట్టు దీనికి? ఒక 9 నెలలైనా ఒక జీవో అనేది సాకారం చెందుతలేదు అంటే ఈ డిప్యుటేషన్స్ కూడా జరిపించట్లేరంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారండి మాకు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. 6 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 317 వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు జయత్రాం గారు చనిపోయినప్పుడు అప్పటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు 48 గంటలు తెరుస్తా, 48 గంటలు దీన్ని పూర్తి చేస్తా అన్నారు. ఇట్స్ నాట్ అ గ్రేట్ ప్రాబ్లం అన్నారు. ఆయన ఒక దేవుళ్ళ ఒక వరం ఇచ్చిండు. ఆయన అందరూ పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళు సీనియర్స్ వేశారనుకోవడం అపోహ. 317 బాధితులే. అది కూడా స్థానికత వారి జిల్లాల నుండి బయటపడ్డ బాధితులమే. మేమందరం పోస్టల్ బ్యాలెట్ వేసి 17 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా వచ్చేలాగా చేసిన మా పోస్టల్ బ్యాలెట్ వల్లనే గెలిచారు. వారు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చి మాకు ఊరంటే ఒక 190 జీవో తీసుకొస్తే ఆ జీవో కూడా ఇప్పటి వరకు ఎందుకు సాకారం కాదు? డిప్యుటేషన్స్ కూడా ఇవ్వలేనంత దుస్థితిలో ఉన్నదా విద్యాశాఖ? 6 ఉపాధ్యాయ సంఘాల నేతలు, 3 ఎమ్మెల్సీలు ఉంది. ఏం చేస్తున్నట్టు? మా దుస్థితి మీ కళ్ళకి ఎందుకు కనబడతలేదు? దయచేసి మాకు న్యాయం చేయండి. ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి గారు షాక్ అయ్యి మేము విద్యాశాఖ మంత్రిని చేరలేకపోతున్నాం. అది మా కర్మ. ఎందుకంటే మేము పెద్ద పెద్ద సంఘాలను లీడర్లం కాదు కాబట్టి. కానీ మేమందరం తలుచుకుంటేనే ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. మా బాధ్యత కూడా ఉంది అందులో. మా హస్తం ఉంది, అది గుర్తించండి. మీ అభయహస్తం మాకు ఇవ్వండి. మాకు 190 జీవో డిప్యుటేషన్స్ కల్పించి మా జిల్లాలకు పంపండి. సో మొన్నటిదాకా ఏదో సెన్సస్ డ్యూటీ ఏదో సాకులు చెప్పిండు. మరి ఇప్పుడు సెన్సస్ డ్యూటీ కూడా అయిపోయినాయి. జూన్ 12 కల్లా మేము మా జిల్లాలో డిప్యుటేషన్ పొందాలి. అదొక్కటే మా తక్షణం మాకు కావాల్సింది, మా కోరిక. మమ్మల్ని మా జిల్లాలో పంపించండి. మళ్ళీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మిమ్మల్ని పంపితే ఇబ్బంది అవుతుంది అని ఇంకొక సంవత్సరం అంతా పొడిగించి మా ప్రాణాలను ఇట్లా గాల్లో దీపం లాగా చేయకండి దయచేసి.